యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పంగ రవి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పంగ రవి మాట్లాడుతూ ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు శిథిల అవస్థలలో ఉన్నదని, కావున నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, గ్రామాల నుండి పట్టణ కేంద్రానికి విద్యా సంస్థల సమయానికి అనుకూలంగా ఆర్టీసీ బస్సులను నడపాలని అన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర నాయకుడు బూడిద శ్రావణ్ కుమార్, జిల్లా నాయకులు తుంగ శ్రవణ్ కుమార్, జిల్లా నాయకులు బరిగె శివప్రసాద్, కొత్తపేట మహేష్, పంగ సునీల్, కొల్లూరి బాబు, వివిధ కాలేజీల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 विद्यार्थुलाई పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్లను వెంటనే విద్యార్థులై కేదా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలని, అట్లాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని, ఆలేరు మండల కేంద్రంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనము శిథిలావస్థకు చేరింది కనుక తక్షణమే నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరులో ఉన్నటువంటి 500 మంది విద్యార్థులతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. సమాఖ్యాంధ్ర పాలనలో ఎలాగైతే విద్యారంగం కుట్టుపడిందో, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల నుంచి గత పాలకులు కూడా విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని పీడీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి కార్పొరేట్లకు తీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా మెరుగుపరచాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.